కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహం అంట దేవుని వలన మీకు అనుగ్రహింపబడి అది మీలో ఉన్న పరిశుద్ధాత్మకు, దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నదే నీలో ఆయన నివసించి సంచరించడానికి అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. నీ అవయవాలన్నీ కూడా నీతికి సాధకాలుగా ఉండాలి, సాధనాలుగా ఉండాలంటాడు. దేవుని స్తోత్ర. అంటే దేవుడు నీకు ఇచ్చిన అవయవాల్లో ఒక అవయవం నాలుక. ఏంటది? నాలుక అనే మాట. ఈ పెదవులతోటి కదా దేవుని స్తుతించేది, ఈ పెదవులతోటి కదా దేవుని పిల్లల్ని శపించేది కూడా. ఒక్క ఓట నుండే తీపి నీరు చేదు నీరు రాదని యాకోబు ఒక పత్రిక రాశాడు. కాబట్టి మన దేహంలో ఉంచిన ఈ నాలుక అది చిన్న అవయవమైనను అది అగ్ని అంటాడు. ఏంటది? అగ్ని. హల్లెలూయా. నరకానికి తీసుకెళ్ళిపోద్ది ఈ అగ్ని. అగ్ని అంటే మీరు నాలుగుని తంగేడి నొప్పులతో కాల్చాలంటాడు ఒక చోట కీర్తనకాడు దావీదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యేసు ప్రభువారు దీని గురించి చెప్తూ లూకాసు వార్త 6వ అధ్యాయంలో హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడతాడు. నీ నోటి నుంచి ఏం రావాలి? దేవుని గుర్చిన విషయాలు, దేవుని గుర్చిన ధ్యానము, దేవుని గుర్చిన ఆలోచనలు నీ హృదయంలో ఉంటే ఆ మాటలే వస్తాయి. హల్లెలూయా. జ్ఞానులో నోరంట జీవపు ఓట, అది అనేకులను మరణ పాస్యము నుండి విడిపిస్తుంది. నువ్వు చేసే ప్రార్థన ద్వారా అనేక మంది రక్షణ పొందుతారు. దేవుని స్తోత్రం. నువ్వు చేసిన ప్రార్థన ద్వారా అనేక మంది విడుదల పొందుతారు. నువ్వు చేసిన ప్రార్థన ద్వారా అనేక మంది రక్షణ పొందుతారు. నువ్వు చేసిన ప్రార్థన బట్టి, నీ చెప్పిన సువార్తను బట్టి అనేక మంది నశించిపోకుండా నిత్య జీవానికి వారసులు అవుతారు. దేవుడిచ్చి నాలుగును దేవుడి కొరకు ఏం చేయాలి? వాడుకోవాలి. చూడండి, కొన్ని విషయాలు మనం దేవుని వాక్యంలోంచి దేవుడు మనకి నాలుకను లేకపోతే ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, యోబు గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం. నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకటలేదు, నా నాలుక మోసము నుచ్చరించుటలేదు. దేవుని స్తోత్రం. యోబు చెప్తున్నాడు, తన స్థితి చెప్పుకుంటున్నాడు. ఏమని? నా పెదాలు అబద్ధం ఆడేవి కాదు, నా నాలుగు ఇచ్చుకుములు మోసము చేయట్లా. ఇతరులను మోసం చేయట్లా. మనకు దేవుడు నాలుగు ఇచ్చింది ఇతరులను మోసం చేయటం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబద్ధాలు మాట్లాడటానికి కాదు అనే విషయాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు నాలుగుని సరిగ్గా ఉపయోగించిన వారు, దేవుడు చెప్పినట్లుగా తీపి నీరే వారి నుంచి ఊరితే వారు ఎలాంటి వారుగా ఉంటారో అక్కడ చెప్తారు. చూడండి, మరియు అతడు 19వ అధ్యాయం 5వ వచనం. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ. అది దేవుడు ఈ నాలుగు ఇచ్చింది దేనికి చెప్పండి? చెప్పాలి, ఆయన్ని స్తుతించడానికి, ఇతరుల కోసం ప్రార్థన చేయడానికి. చెప్పాడు కదా మనం తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి 2వ అధ్యాయంలో చదువుకున్నాం. హల్లెలూయా. ఏం చేయాలి? మనకు రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, ఈ ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు. చూడు ఎన్ని ఉన్నాయి, చూడండి అక్కడ ఆ మాటలో నేను ఉన్నాయి. ప్రార్థన చేయాలి, యాచన చేయాలి, అడగాలి దేవుణ్ణి. ప్రార్థన చేయడం మామూలుగా చేయటం, యాచించడం అంటే ఇచ్చేదాకా అడగటం, విజ్ఞాపన చేయడం ఇతరుల కొరకు. విజ్ఞాపన అనేది నీ కొరకు కాదు, ఇతరుల కొరకు. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు అంటే నీకు ఏం చేసాడో దేవుడు, వాటి కోసం నువ్వు మర్చిపోకుండా నువ్వు దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కృతజ్ఞత లేని వారంట వేల కొలిదిగా కూలిపోయారు అంటాడు భక్తుడు. దేవుని స్తోత్రం. కృతజ్ఞత కలిగి ఉందాం దేవుని ఎడల మనం. దేవుడు మన జీవితంలో మనకి ఏమేమి చేశాడో మన నోట కృతజ్ఞత వచ్చినవే ఉండాలి తప్ప సరస్వక్తులు ఉండకూడదు అంటాడు ఒక చోట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వారందరూ కూడా ఏం చేస్తున్నారు?
ఇక్కడ స్తుతించుడు అలవాటు ఉన్న వాళ్ళే పరలోకంలో ఉంటారు ఆయన స్తుతించేవారిగా. ఇక్కడ అలవాటు లేని వాళ్ళు అక్కడ ఎలా ఉంటారు? నువ్వు ఇక్కడ ట్రైనింగ్ అయితే కదా ఉద్యోగం వచ్చేది. అసలు ట్రైనింగే లేకుండా, అసలు నోరే మెదపకుండా, అసలు ఎందుకు వచ్చావో నీకే తెలియకుండా బెల్లం కొట్టిన రాయిలా కూర్చుని ఇంటికి వెళ్ళిన అలాగే ఉంటూ అసలు దేవుడి గురించిన ఆలోచన కానీ ధ్యానం కానీ దేవునికి ప్రార్థన చేయడం అలాంటి విషయాలు పక్కన పెట్టేసి నువ్వు ఇష్టానుసారంగా బ్రతకడానికి దేవుడు నీకు 4 ఇచ్చింది. దేవుణ్ణి స్తుతించడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 137 కీర్తనలో దావీదు ఒక చోట చూడండి, 137 కీర్తన 3వ వచనంలో, 137 కీర్తన, అచ్చట మనలను చెరలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఎలా ఉంటుంది అక్కడ చెప్తాడు భక్తుడు. చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి, మనలను బాధించిన వారు సియోను కీర్తనలు, అంటే సియోను కొండ మీద యేసయ్యను ఆరాధించే కీర్తనలో ఒక కీర్తన పాడి వినిపించమంటారంట. అప్పుడు ఎప్పుడు చెరలోకి వెళ్ళిపోయిన వాళ్ళు, అంటే దేవుడితో లేకుండా సాతాను చెప్పినట్లుగా విని సాతాను మాటలు వింటూ బ్రతుకుచు దేవుని స్తుతించే అనుభవం లేకుండా, నోరిచ్చాడు కదా దేవుడు అని చెప్పి నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడినా, హల్లెలూయా. మోషే గురించి దేవుడు ఏమని చెప్పాడు? మోషే నా ఇల్లంతట్లో, హల్లెలూయా, అతడి వాడు మిక్కిలి సాత్వికుడు చండి చెప్పాడు కిందట. హల్లెలూయా. అతడే కాని మాట పలికాడు. అందుకనే చూస్తావు కానీ చారు అని చెప్పాడు. కాబట్టి నాలుక చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి భక్తులు. దేవుని స్తోత్రం. అందుకని ఒకడు భక్తి గలవాడు అనుకుని వాడి నోటికి కళ్ళింగ్ పెట్టుకోకపోతేనట వాడి భక్తి అంతా వ్యర్థమైపోతుందట. కుండుడు పాలు చిన్న విషం చుక్కబడితే పాలే కదండి, తాగితే ఏమవుతుంది కదండి అంటలేదు. కుండుడు పాలు కూడా దేనికి పని చేయడు. ఎంత భక్తిపరుడు అని కాదు అర్థం. నువ్వు మాటలు ఎలా ఉన్నాయి? హల్లెలూయా. ఇక్కడ అంటారంట శత్రులు, చెరలో ఉన్నవారితో అంటారంట శత్రువులు, ఎప్పుడు మీరు ఒక పాటలు పాడుతూ ఉంటారు, పాడండి అంటారంట. అక్కడ ఎలా పాడతారు వీళ్ళు? హల్లెలూయా. పాడవలసిన టైంలో పాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. అంటే దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు మనకి 4 ఇచ్చాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దేవుణ్ణి స్తుతించేవానిగా నువ్వు ఉంటే ప్రకటన గ్రంథంలో రాయబడినట్టుగా అక్కడ ఉంది కదా, అచ్చట చూడండి, మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను, ఎవరిని? యెహోవాను, దేవుణ్ణి స్తుతించాలి. ఆయన ఆరాధించే అర్హత. పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాల చేత నిత్యము పొగడబడుచున్న దేవుడు, ఆయన ఆరాధించే స్థితి మనకు కూడా దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఇచ్చేటంటే ఏం చేయాలి? మనం దాన్ని సరిగా వినియోగించుకోవాలి. యేసుప్రభు వారికి తెలుసు అన్నీ మనం ఎలా ఉపయోగిస్తున్నామో. ఈ మనుషులు నన్ను పెదవులతో గణపరుస్తున్నారు కానీ వీరి హృదయం నాకు ఆయన తెలుసు. నేను అనొచ్చు మీరు చాలా బాగా పాడతారు అనొచ్చు, మీరు నన్ను అనొచ్చు మీరు చాలా బాగా పాడతారండి అని. హల్లెలూయా. ఇది పెదవులతో నేను సరిపెట్టేసుకున్నాను అనుకోండి, వ్యర్థం. చూడండి, మార్కు సువార్తలో ఈ మాట చెప్పాడు ఆయన, 7వ అధ్యాయం 6వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు కానీ. హల్లెలూయా. అసలు పెదవిప్పిన వాళ్ళు కూడా పక్కన పెట్టేయండి, ఎందుకంటే వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు. పెదవులతో స్వరమెత్తి పాటలు పాడిన వాళ్ళు కూడా హృదయం దూరంగా ఉంటే దేవుడికి ఊరుకోడు ఆయన. సరే అని సరిపెట్టుకోడు. సరే పాటలు పాడుతున్నారు కదా అని కూడా ఆయన, నువ్వు పెదవులతో పాడుతున్నావా హృదయపూర్వకంగా పాడుతున్నావా కూడా దేవుడు చూస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పెదవులతో పాటు అంటే దాన్నే వేషధారణ అనొచ్చు. హల్లెలూయా. హృదయపూర్వకంగా చేసే భక్తి దేవుడికి అవసరం. హృదయపూర్వకంగా దేవుని చేసే ప్రార్థన ఆయనకి అవసరం. అటువంటి వారి నమ్మకస్తుని దేవుడు తన రాజ్యానికి వారసులుగా హక్కుదారులుగా చేసుకుంటారు. అందుకనే 19వ అధ్యాయం ప్రకటనలో వాళ్ళు కనబడుతున్నారు అక్కడ. ఎందుకంటే ఈ 4 దేవుడు వారికి ఇచ్చింది, వారు సద్వినియోగం చేసుకున్నారు ఈ భూమి మీద. హల్లెలూయా. అందుకనే పౌలు ఏమంటాడు, నేను ఆత్మతో పాడుదును మనసుతోనూ పాడుదును అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం దేవుణ్ణి
మహిమపరచాలి. రెండోదిగా చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చదవండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నువ్వు అడగాలి. నీకు దేవుడు పెదవులు ఇచ్చింది దేనికి? దేవుని స్తుతించడానికి. అదే విషయంలో ఆయన్ని అడగాలి. మీలో ఆయన నిలిచి ఉండేంతగా. అంటే మీరు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవుని స్తోత్రం. మీ దేహంలో ఆయన నివసించాలి. మీరు దేహం అయితే మీలో నివసించే ఆత్మ ఆయనకి మీకున్న సంబంధం ఏది? ఆయన మీలో ఉంటేనే మీరు జీవము గలవారు. ఆయన మీలో లేకపోతే మీరు జీవము లేనివారే. అంతేనంటాడు, నువ్వు బ్రతుకున్నవన్న పేరుంది కానీ నువ్వు మృతుడివే అంటాడు. కాబట్టి దేవునికిలో మనం నిలిచి ఉండేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కీర్తన 37:4 చదవండి. యెహోవాను బట్టి సంతోషించు. దేవుణ్ణి బట్టి సంతోషించాలి. దేవుని స్తోత్రం. దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. దేవుని కీర్తించేవారుగా ఉండాలి. దేవుని గురించి ఇతరులకి సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని మహిమపరచాలి. నీ పెదవులతో దేవుణ్ణి మహిమపరచాలి. నీ పెదవులు ఇచ్చింది నీలో ఉన్నది ఇతరులకి పంచుకోవడానికి. దేవుని స్తోత్రం. దేవుడు నీకు చేసిన మేలుని ఇతరులకి చెప్పడానికి. సమరయ స్త్రీ అదే చేసింది. హల్లెలూయా. సమరయ స్త్రీ ఏం చేసింది చెప్పండి? ఆయన మాటలు వింది, వాటిని వెళ్ళి గ్రామంలో ప్రకటించింది. అంటే సాక్ష్యం ఇచ్చిందని చెప్పొచ్చు. దేవుని స్తోత్రం. నీ పెదవులతో నువ్వేం చేయాలి? దేవుని గురించి ఇతరులకి సాక్ష్యం ఇవ్వాలి. చూడండి, 1 తెస్సలోనికీ పత్రిక 4:18 కూడా చదువుదాం. కాబట్టి మీరు ఈ మాటల చేత శ్రమలో ఉన్నవారిని ఆదరించాలి. దేవుడిని నీకు నాలుగిచ్చింది ఇతరులను ఆదరించడానికి. నీ నోట ఆదరణకరమైన మాటలు రావాలి. దేవుని స్తోత్రం. యేసు ప్రభువు భూమి శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన దయగల మాటలకు ప్రజలందరూ ఏమైపోయేవారు? ఆశ్చర్యపోయేవారు. దేవుని స్తోత్రం. ఆయన పెదవులతో ఏం చేశారు? అందరితోటి ఎలా మాట్లాడాడు ఆయన? పాపాత్మైన స్త్రీ, హల్లెలూయా, చేదరించుకున్నాడా ఆమెను? అవతల బొమ్మన్నాడా? జక్కర్ ఏమన్నాడు? నువ్వు నేడు నేంట బస చేయవలసి ఉన్నది అన్నాడు. ఎలాంటి మాటలు ఇవి చెప్పాలి? ఆయన నోటి నుండి వచ్చే మాటలు ప్రజల యొక్క గాయాలు కట్టేవిగా ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఆయన మాటలు అనేకుల్ని బాగు చేసేవిగా ఉన్నాయి. అలాగే మన నోటి నుండి వచ్చే మాటలు కూడా ఇతరుల్ని ఆదరించేవిగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 149 కీర్తన 9వ వచనం కూడా చూడండి. 149 కీర్తన 9వ వచనం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉందంట. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. దేవుని స్తోత్రం. అంటే ఇతరులను హెచ్చరించాలి, బలపరచాలి. బలహీనలు ఏం చేయాలి? బలపరచాలి. దారి తప్పుతున్న వారిని ఏం చేయాలి? హెచ్చరించాలి. దేవుని స్తోత్రం. అందుకనే పౌలు బెత్తంతో రావాలి మీ దగ్గరికి అన్నాడు. యారా పిల్లలు? పౌలు గారు పిల్లలేంటి వాళ్ళందరూ? కాదు, ఆత్మీయ పిల్లలు. దేవుని స్తోత్రం. వారందరి గూర్చి పౌలు దేవుడు లెక్క అడుగుతాడు. అందుకనే పరిశుద్ధాత్మ దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచినో ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్త కలిగి ఉండమంటాడు. బలహీనమైన వాటిని ఏం చేయాలి? బలపరచాలి. హల్లెలూయా. తొట్టిలను మోకాలను సరిచేయాలి. దేవుని స్తోత్రం. సడలను చేతుల్ని ఏం చేయాలి? బలపరచాలి. మన మాటల చేత ఇతరుల్ని ఆదరించాలి, ఇతరుల్ని బలపరచాలి, అవసరమైతే హెచ్చరించాలి. దేవుని స్తోత్రం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఒక్కనినొక్కడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ ఏం చేయాలంట? పాటలు హెచ్చరిక పాటలు అయ్యి
పాటల్లో ఎంత అర్థం ఉంటుందో తెలుసా మీకు? చాలా అర్థం ఉంటుంది. అమ్మగారి పాట, గుంట నుండి నిన్ను, గుంట నుండి ఎప్పుడో మట్టిలోకి కలిసిపోదు అంటే పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో మరణిస్తే నరకమే. కానీ దేవుడు మనల్ని అలా చేయకుండా పాపము నుండి విడిపించి మరణం అనే గుంట నుండి లేవనెత్తెను. క్రీస్తు అనే బండ మీద నువ్వు బండ మీద ఉండాలి. మరలా పాపంలో దూకుతాను, మరలా గుంటలో పడతానంటే ఎలాగా? అర్థమవుతుంది మీకు? అర్థం అవ్వట్లేదా? ఇవన్నీ ఏంటి? ఈ పాటలన్నీ కూడా ఇలాంటి పాటలన్నీ హెచ్చరిక పాటలే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒట్టివిరా, మట్టివిరా, మన్నవురా, మన్నువురా, ఏంటది? పాటది, హెచ్చరికది. దేవుని స్తోత్రం. అందుకని ఇక్కడ ఆత్మ సంబంధమైన పాటలతోనూ కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు మీ హృదయములలో ప్రభువుని గురించి. ఎవరి గురించి పాడాలి? సేవకుడు కానీ విశ్వాసులు కానీ. ఓ పాస్టర్ గారేమో అలా ఆవిడ మీద పాట రాసి పాడుతున్నాడు ఒకడు. హల్లెలూయా. ఆవిడ ఏం చేస్తుందంటే అలా ఆయన మీద పాట రాసి పాడుతుంది. ఇందుగా అసలు సంఘము కానీ పాస్టర్ గారు కానీ ఎవరి మీద పాడాలి? ప్రభువుని గురించి పాడాలి. దేవుని స్తోత్రం. అర్థమవుతుంది మీకు? అర్థం అవ్వట్లేదా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సంఘం ఎవరిని కనపరచాలి? వధువు సిద్ధపడుతున్న సంఘము ఎవరి గురించి కొనియాడాలి? వరుడుగా రానయ్యున్న యేసయ్యను గూర్చి కొనియాడాలి, ఆయన కీర్తించాలి. అదే చెప్తాడు ఇక్కడ పౌలు గారు. దేవుని స్తోత్రం. ఏమని? ఒక్కడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ అది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు ఏం చేయాలంట? లోబడాలంటాడు. దేవుని స్తోత్రం. అలాగా దేవుడు మనకిచ్చిన ఈ అవయవాల్ని, అనగా దేవుడు మనకిచ్చిన నాలుకను సద్వినియోగం చేసుకుందాం. దేవుని స్తుతించేవారిగా ఉందాం, దేవుని ఆరాధించేవారిగా ఉందాం, దేవుని కీర్తించేవారిగా ఉందాం, దేవుని గురించి ఇతరులకి సాక్ష్యం ఇచ్చేవారిగా ఉందాం, ఇతరుల్ని బలపరిచేవారిగా ఉందాం, ఇతరుల్ని ఆదరించేవారిగా ఉందాం, ఇతరుల కోసం ప్రార్థన చేసేవారిగా ఉందాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మనం దేహముతో దేవుణ్ణి మహిమపరిచిన వారితో దేవుడిచ్చిన అవయవాల్ని మనం దేవుని కొరకు ఉపయోగిద్దాం. దేవుడి వాక్యం ద్వారా మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. సకల ఆశీర్వాదాల కారణభూతుడా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు అన్నాం. మా దేహంతో నేను మహిమపరచడానికి, మా పెదవులతో, మా యొక్క నాలుకతో నిన్ను కీర్తించడానికి, స్తుతించడానికి, నీ గురించి సాక్ష్యం ఇవ్వటానికి, నాన్న తండ్రి కీర్తనలు పాడటానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, నాన్న తండ్రి నువ్వు మాకు ఇచ్చిన యొక్క నాన్న తండ్రి నాలుకను సద్వినియోగం చేసుకోవడానికి కృప దయచేయండి. చెప్తున్నావు ఒకరిని భక్తి గలవాడిని అనుకుని వాడిని తన నాలుకకు నాన్న తండ్రి కాపు పెట్టి కళ్ళెం పెట్టుకోకపోతే, నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే వాడి భక్తి వ్యర్థమన్నావు. కాబట్టి మా భక్తిని మేము వ్యర్థం చేసుకునే వారిగా కాక నాన్న తండ్రి నువ్వు మాకు ఇచ్చిన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆనాడు తండ్రి పాటలతో నిన్ను స్తుతిస్తున్నా నాన్న తండ్రి ప్రజల గురించి యోహాను ద్వారా నువ్వు మాట్లాడిన దేవుడు నాయన, అటు రీతిగా నాన్న తండ్రి నీ కృపలో మమ్మల్ని అందరినీ బలపరచమని, అన్ని విషయాల్లో మీరు తోడేయండి మన యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.